వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ లక్ష్మి. తెలుగు సినిమా లోఫర్తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ దిశా పటాని. మొదటి సినిమా ఫ్లాప్ అయినా లక్కీగా హిందీలో ధోని సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్లో ఈమె నటించిన మొదటి సినిమా ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సూపర్ హిట్ కావడంతో పాటు ఈమె పాత్రకు మంచి పేరొచ్చింది. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ధోని సినిమా తర్వాత బాలీవుడ్లో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంది. కొన్ని సూపర్ హిట్ కాగా కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. అయినా కూడా వరుస సినిమా ఆఫర్లను మాత్రం మొన్నటి వరకు దక్కించుకుంటూ వచ్చింది. గత ఏడాదిలో దిశా పటాని నటించిన యోధ, కల్కి 2898 ఏడి, కంగువా సినిమాలు వచ్చాయి. యోధ, కంగువా సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రభాస్తో కల్కి రిపీట్ ప్రభాస్తో కలిసి నటించిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అనే విమర్శలైతే వచ్చాయి. కేవలం ఒక పాటకు 2 సన్నివేశాలకు మాత్రమే ఈమె పరిమితమైంది. అందుకే బాలీవుడ్తో పాటు సౌత్లోనూ ఈమెకు పెద్దగా ఆఫర్లు దక్కడం లేదు. కంగువా సినిమాపై ఈమె చాలా ఆశలు పెట్టుకొని నటించింది. ఆ సినిమా అతిపెద్ద డిజాస్టర్గా నిలవడంతో సౌత్లో ఈమెకు రావాల్సిన ఆఫర్లను సైతం కిల్ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఒక బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఆ సినిమాలోనూ ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా భారీ స్టార్ కాస్టింగ్తో రూపొందుతుంది కనుక దిశా పటానికి ఆ సినిమా ఏ మేరకు ఆఫర్ తెచ్చి పెడుతోంది అంటే కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈమె కెరీర్లో నిలిచిపోయే సక్సెస్లు లేకపోవడంతో ప్రతి ఏడాది ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ఆ హిందీ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అనుమానమే అన్నట్లుగా సమాధానాలు వస్తున్నాయి. వరుసగా 2 ఫ్లాప్స్ పడటంతో దిశా పటాని కెరీర్ ప్రమాదంలో పడింది. కల్కి 2లో ఈమె పాత్ర ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ ఆ సినిమాలో ఈమె పాత్ర ఉండి ఆ పాత్ర కాస్త కొంచెం ఎక్కువ సమయం ఉంటే అప్పుడు దిశా పటాని బాలీవుడ్లో మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ కల్కి మొదటి పార్ట్లోనే దిశా పటాని పాత్ర కట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇంకా సీక్వెల్లో ఆమె పాత్రను కంటిన్యూ చేయడం అనేది అనుమానమే అంటున్నారు. మొత్తానికి ఆ మధ్య వరుస సినిమాలతో జోష్ మీద కనిపించిన దిశా పటాని ఒక్కసారిగా డల్ కావడంతో పాటు ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో ఈమె కెరీర్ ఖతం అయినట్లే అని అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్తో తన అందమైన ఫోటోషూట్స్తో మళ్ళీ బిజీ కావాలి అనే ప్రయత్నాలు చేస్తోంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.